హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక కొత్త టాపిక్తో వచ్చాను. సో మన దగ్గర చాలా ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ శారీస్. సో వాటికి బ్లౌజెస్ అన్నీ పాడైపోయి ఉంటాయి. సో ఓల్డ్ శారీస్కి న్యూ లుక్ వచ్చేటట్టుగా బ్లౌజెస్ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఒక శారీకి 2-3 బ్లౌజెస్ ఎట్లా సెట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇది నా దగ్గర ఉన్న ఒక ఫ్యాన్సీ శారీ అనమాట. సో ఈ ఫ్యాన్సీ శారీకి సేమ్ ఇదే లైట్ పీచ్ కలర్లో, ఆరెంజ్ కలర్లోనే బ్లౌజ్ ఉండేది, ఓల్డ్ బ్లౌజు. సో నేను దీనికి ఏ విధంగా సెట్ చేస్తున్నానంటే ఈ బ్లాక్ కలర్తో ఉన్న బ్లౌజ్ అనమాట. ఇది చెస్ట్ పార్ట్ వరకు బ్లాక్ వస్తుంది, హ్యాండ్స్కి మాత్రం ఇట్లా 3/4లో కుట్టించాను. కాటన్ అనమాట. ఇది రా సిల్క్ మెటీరియల్ వచ్చేసి చెస్ట్ పార్ట్ వచ్చింది, హ్యాండ్స్కి వచ్చి కాటన్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఈ లైట్ ఆరెంజ్ కలర్ శారీకి ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్తో డిజైన్ చేశాను. సో ఇది ఒక లుక్ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఫ్లవర్స్ కొంచెం ఇంచుమించుగా అలాగే ఉన్నాయి కదా దీంట్లో. సో ఇంకొక బ్లౌజ్ వచ్చేటప్పటికి దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్, కొంచెం రిచ్ లుక్ ఉండడానికి ఇది బెనారస్ బ్లౌజ్, డార్క్ గ్రీన్ కలర్ బెనారస్ బ్లౌజ్ అనమాట. సో దీనికి బార్డర్ చూసారా, ఇది వచ్చి యాక్చువల్గా లేస్ అనమాట, రెడీమేడ్ లేస్. ఇది యాక్చువల్గా మనం మగ్గం వర్క్ చేసుకుంటే 2000-3000 తీసుకుంటారు కదా. సో అట్లా లేకుండా ఆల్రెడీ వర్క్ చేసినట్టే ఉంటుంది అనమాట. ఇది ఇట్లాంటి లేస్ తీసుకొని మన బ్లౌజ్ నెక్కి, హ్యాండ్స్కి ఎంత సరిపోతుందో తెచ్చుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో నాకు ఈ ఆరెంజ్ శారీకి 2 బ్లౌజెస్ పర్ఫెక్ట్ అనిపించాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇది బ్లాక్ శారీ మీద ఈ మెరూన్ కలర్ గోల్డ్ ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి. సో నేను దీనికి ఏ విధంగా పేరప్ చేశానని చూద్దాం. సో యాక్చువల్గా దీనికైతే బ్లౌజ్ పాడైపోయింది అనమాట, శారీ అయితే న్యూ లుక్లోనే ఉంది ఇంకా. సో దీనికోసం నేను బ్లాక్ ఇట్లానే మెరూన్ కాంబినేషన్ ఉండేటట్టుగా ఇది ఒక కాటన్ బ్లౌజ్ అనమాట ఇది. సో ఇది సెట్ చేశాను. సో ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో దీని మీదకి మనం మెరూన్ కలర్ బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు, అది కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చూపిస్తాను. సో ఇది ఒక ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది రెయిన్బో కలర్స్ ఉంటాయి వీటిల్లో. ఈ రెయిన్బో కలర్స్ ప్లస్ మిర్రర్స్ వచ్చి ఉంటాయి అన్నమాట ఈ శారీకి, ఫ్యాన్సీ శారీకి. సో దీనికి వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే మిర్రర్స్తో ఉన్న రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఓల్డ్ బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను. సో బ్లూ కలర్లో హ్యాండ్స్కి మిర్రర్స్ వచ్చున్నాయి. సో ఇది ఓల్డ్ బ్లౌజ్ అనమాట. సో నేను ఏ విధంగా సెట్ చేసుకున్నానంటే కాటన్ బ్లౌజ్, ఇది నేను చూపించేది కలంకారీ కాటన్ బ్లౌజ్ అనమాట. పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట దీనికి. బ్యాక్గ్రౌండ్లో ఏమో బ్లూ కలర్ వచ్చింది, ఈ శారీలో ఎల్లో కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది కదా. సో ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. సో ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. బ్లూ, ఆరెంజ్, ఎల్లో 3 కలర్స్ కనిపిస్తున్నాయి. మనం ఎప్పుడన్నా ఒక శారీకి బ్లౌజ్ తీసుకోవాలంటే ఆ శారీలో ఉన్న కలర్స్ ఉండేటట్టుగా తీసుకోవాలన్నమాట. సో ఈ శారీకి ఇది బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉంది, బ్లూ ఉంది అనమాట. సో ఇది ఒక కలంకారీ కాటన్ బ్లౌజ్ అనమాట. ఈ శారీకి ఎప్పుడన్నా టెంపుల్స్కి అట్లా కట్టుకెళ్ళొచ్చు. ఇది వచ్చి గోల్డ్ కలర్లో ఉన్న ఒక టిష్యూ శారీ అనమాట. దీనికి బార్డర్ వచ్చేటప్పటికి ఒకవైపు పింక్ వచ్చింది, ఒకవైపు గ్రీన్ వచ్చింది. నేను దీన్ని ఏ విధంగా పేరప్ చేస్తున్నానో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఈ శారీ మీరు చూసే ఉంటారు టిష్యూ శారీస్లో. సో గోల్డ్ కలర్ టిష్యూ శారీ అనమాట. దీనికి నేను పింక్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేశాను. ఈ పింక్ బ్లౌజ్కి గోల్డ్ కలర్లో స్ట్రైప్స్ వస్తాయన్నమాట. సో హ్యాండ్కి కూడా స్ట్రైప్స్ ఇట్లా కుట్టించాను దీన్ని. సో ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. మామూలుగా ఇట్లా స్ట్రైప్స్ అంటే ఎవరన్నా కొంచెం లావుగా ఉన్నప్పుడు ఇట్లా స్ట్రైప్స్ వేసుకుంటే కూడా సన్నగా కనిపిస్తారు. సో ఇదొక మంచి టిప్ అనమాట. సో ఈ బ్లౌజ్ని చాలా శారీస్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బ్లౌజు. దీనికి లేదు నేను సేమ్ కలర్ గోల్డ్ కలరే యూజ్ చేయాలంటే ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి నేను చెస్ట్ పార్ట్కి గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని నా దగ్గర ఒక కేరళ శారీ బ్లౌజ్ ఉంటే అది హ్యాండ్స్కి కుట్టించాను అనమాట. మిగతా అంతా నేను ఓన్గా కొంచెం అట్లాగా స్టోన్స్, కుందన్స్తో వర్క్ చేయించాను దీన్ని. సో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ లుక్ అనమాట. సేమ్ గోల్డ్ వేసుకోవాలి, నైట్ టైం పార్టీ వేర్ అట్లా వేసుకోవచ్చు, లేదా పింక్ వేసుకోవచ్చు అనమాట. సో ఇవి 2, లేదా
ఇది క్రిమ్షన్ కలర్ అనమాట. ఇది కూడా బాగా సెట్ అయిపోద్ది. ఇది రిచ్ లుక్లో ఉంటుంది, పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది. ఇందాక చూపించిన గ్రీన్ కలర్ బ్లౌజ్ లాగే అనమాట. ఇది కూడా క్రిమ్షన్ కలరు బెనారస్ బ్లౌజు. దీనికి వేరే లేస్ తీసుకొని కుట్టించాను అనమాట. సో లేస్ ఎంత కావాలనేది మనం నెక్కి హ్యాండ్స్కి కొలత పెట్టుకొని తెచ్చి కుట్టిపించుకోవచ్చు. సో ఈ బ్లౌజ్ అనేది బెనారస్ కాబట్టి పట్టు శారీస్ కూడా వేసుకోవచ్చు, ఫంక్షన్ వేర్ అనమాట ఇది. సో ఇట్లాగా ఒక్క శారీకి 3 బ్లౌజెస్ సెట్ చేసుకోవచ్చు. ఇది ఉప్పాడా శారీ, మీరు చూసేది పళ్ళు అనమాట. శారీ ఎట్లా ఉంటుందంటే లోపల బ్లూ కలర్లో ప్లెయిన్గా ఉంటుంది, కింద స్ట్రైప్స్ వచ్చి ఉంటాయి అనమాట అడ్డంగా. సో ఇది ఉప్పాడా శారీ, చాలామందికి తెలిసే ఉంటుంది. ఉప్పాడా శారీస్ అంటే అన్నీ ఇట్లానే ఉంటాయి, ఎక్కువ స్ట్రైప్స్ ఉంటాయి. ఇది పెద్ద బార్డర్ అనమాట, కింద పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్ వస్తుంది. శారీ మొత్తం ప్లెయిన్ బ్లూ కలర్ వస్తుంది అనమాట. పళ్ళు కూడా అట్లానే స్ట్రైప్స్ వస్తుంది. దీనిలో ఏదైతే క్రిమ్షన్ ఉందో సో నేను ఆ క్రిమ్షన్ ఎలివేట్ చేస్తూ బ్లౌజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. దీని బ్లౌజ్ అయితే సేమ్ ఇట్లానే ఇచ్చారు, అది పాడైపోయింది. సో ఇప్పుడు బెనారస్ బ్లౌజు, క్రిమ్షన్ కలర్ బెనారస్ బ్లౌజ్ తీసుకొని దానికి లేస్ కుట్టించాను. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించాను. అదే బ్లౌజు ఈ ఉప్పాడా శారీకి కూడా సెట్ అయిపోద్ది అనమాట. సో దీంట్లో ఉన్న కలర్ బాగా ఎలివేట్ అయ్యేది క్రిమ్షనే. సో ఆ క్రిమ్షన్ కలరే బెనారస్ బ్లౌజ్ అనమాట ఇది. ఈ బెనారస్ బ్లౌజ్కి లేస్ కుట్టుంది కదా, సో అది దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది. కాబట్టి ఈ శారీని ఇవి ఫంక్షన్స్కి కూడా వేసుకెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఒక బ్లౌజ్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాము. ఆ శారీ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్లో ఉంటుంది. యాక్చువల్గా ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇవ్వలేదు. సో దీంట్లో డార్క్ కలర్ ఏముంది, కొంచెం వైలెట్ కలర్ ఉంది కదా, సో ఆ కలర్ బ్లౌజ్ తీసుకుని దీనికి పేరప్ చేశాను. సో ఇదనమాట. సో ఇది కూడా ఒక బెనారస్ బ్లౌజు. సో ఇది వచ్చేసి వైలెట్ కలర్లో ఉంటుంది. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఈ శారీకి, సో లైట్ గ్రీన్కి. సో ఎప్పుడైనా ఆ శారీలో ఉన్న, ఇది శారీ లైట్ కలర్ కాబట్టి మనం దాంట్లో ఉన్న డార్క్ కలర్తో పేరప్ చేసాము. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో ఇది ఒక శారీ అనమాట మనం మ్యాచ్ చేసింది. తర్వాత ఇంకొక శారీ చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చి ఎల్లో రెడ్ కాంబినేషన్లో ఉంటుంది ఈ శారీ. దీనికి కూడా యాక్చువల్గా బ్లౌజ్ రాలేదు. సో శారీ అంతా ఎల్లో కలర్ ఉంటుంది, కింద మాత్రం వైట్ మెరూన్ ఉంటుంది అనమాట. సో దీనికి 2 టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ నేను పేరప్ చేసుకున్నాను. ఒకటి వచ్చేసి రెడ్ కలరు, ఒకటి మెరూన్ అనమాట. ఇవి కూడా బెనారస్ కాటన్ బ్లౌజులు అనమాట ఇవి. సో రెడ్ ఒకటి, ఇంకొకటి మెరూన్ అనమాట. సో దీంట్లో ఆల్రెడీ బార్డర్లో రెడ్ ఉంది కదా, అందులో ఎల్లో రెడ్, ఎల్లో మెరూన్ కాంబినేషన్ హైలైట్ అనమాట. సో ఈ రెండిట్లో ఏ బ్లౌజ్ వేసుకున్నా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో ఈ విధంగా పేరప్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఓల్డ్ శారీస్ అని మనం తీసేయాల్సిన అవసరం లేదు, అవే ఓల్డ్ బ్లౌజులు వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడున్న బ్లౌజులతో మనం ఇట్లాగా డిఫరెంట్గా పేరప్ చేసుకోవచ్చు. సో ఒక శారీకి 2 బ్లౌజెస్ పేరప్ చేసామన్నమాట. సో తర్వాత మళ్ళీ ఇంకొక శారీ చూద్దాం మనం ఇప్పుడు. ఈ శారీ వచ్చేటప్పటికి ఫ్యాన్సీ శారీ అనమాట, స్కై బ్లూ కలర్ శారీ. శారీ స్కై బ్లూ వస్తుంది, పళ్ళు వచ్చేటప్పటికి లైట్ గ్రీన్ వస్తుంది, బ్లౌజ్ కూడా సేమ్ అట్లానే లైట్ గ్రీన్ వస్తుంది. నేను ఈ లైట్ గ్రీన్ శారీకి మగ్గం వర్క్ చేయించాను, మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. సో ఆ మిషన్ ఎంబ్రాయిడరీ ఎట్లా చేయించానంటే లైట్ గ్రీన్ మీద స్కై బ్లూ పీకాక్స్, లోటస్ వచ్చేటట్టు చేయించాను. ఇదనమాట దీని బ్లౌజ్. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ. సో లైట్ గ్రీన్ బ్లౌజ్ మీద స్కై బ్లూ కలర్లో చేయించాను. సో ఇది శారీకి వచ్చిన బ్లౌజే నేను వర్క్ చేయించాను అనమాట. అయితే ఇప్పుడు ఇంకొక శారీకి కూడా దీన్ని ఎట్లా పేరప్ చేశానని చూపిస్తున్నాను. ఇది ఇంకొక శారీ అనమాట. ఇది మెరూన్ కలర్ శారీకి కింద బార్డర్ వచ్చేటప్పటికి లైట్ గ్రీన్ వచ్చింది, పళ్ళు వచ్చేటప్పటికి స్కై బ్లూ వచ్చింది. సో ఇప్పుడు బ్లౌజ్ కూడా స్కై బ్లూయే అనమాట. కానీ నేను ఆ స్కై బ్లూ బ్లౌజ్ అయితే కుట్టించలేదు. ఎందుకు కుట్టించలేదంటే ఆల్రెడీ కింద బార్డర్లో గ్రీన్ వచ్చింది కదా, సో ఆ గ్రీను బ్లూ కాంబినేషన్లో సేమ్ ఇందాక స్కై బ్లూ శారీకి చూపించాను కదా వర్క్ చేపించిన బ్లౌజు, సో అది దీనికి నాకు పేరప్ అయిపోతుంది అనిపించింది. ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. పర్ఫెక్ట్ అనమాట. సో ఆ మెరూన్ దానికి కింద బార్డర్ గ్రీన్, బ్లూ ఉంది కదా పళ్ళు. సో కాబట్టి ఇంకా నేను దీని బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదు. సో 2 శారీస్కి ఒక్క బ్లౌజే పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా కూడా కలర్ కాంబినేషన్స్ ప్రతి శారీకి బ్లౌజ్ కుట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇట్లా కూడా పర్ఫెక్ట్గా పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఇవి 2 శారీస్. సో 2 శారీస్కి ఆ బ్లౌజే సెట్ అయిపోతుంది.
సో మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేసి చూపిస్తున్నాను. సో ఈ లైట్ గ్రీన్ శారీకి క్రిమ్షను, ఈ ఉప్పాడ శారీ ఉంది కదా బ్లూ కలర్ శారీ, దానికి క్రిమ్షన్ కలర్ బెనారస్ బ్లౌజు. సో తర్వాత వచ్చేసి టిష్యూ శారీ ఉంది కదా, టిష్యూ శారీకి వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదా పింక్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో క్రిమ్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత బ్లాక్ కలర్ శారీ ఉంది కదా, సో బ్లాక్కి నేను ఇట్లా మెరూన్ ఉన్న కాటన్ బ్లౌజ్, అది కూడా బ్లాక్ బ్లౌజే యూస్ చేయొచ్చు. ఇంకోటి ఇట్లా మెరూన్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఇది కూడా బెనారస్ కాటన్ బ్లౌజ్ కదా, ఇది కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. సో ఈ ఎల్లో శారీకి రెడ్ కానీ మెరూన్ కానీ, రెడ్ ఆర్ మెరూన్ అనమాట. సో ఇట్లా కూడా పేరప్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి మీకు రివైండ్ చేసి చూపిస్తూ ఉన్నాను అన్ని కలర్స్. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ శారీ ఉంది కదా, దానికి బ్లాక్ కానీ గ్రీన్ కానీ క్రిమ్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా ఒక శారీకి మనం 2-3 బ్లౌజెస్ సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్లాక్ శారీ, నేను లేస్ కుట్టించాను, అక్కడక్కడ మోటివ్స్ ఉన్నాయి. సో ఇది కూడా నేను పెద్దగా యూస్ చేయలేదు, కానీ దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఏంటంటే పింక్ కలర్, ఇందాక స్ట్రైప్స్ చూపించాను కదా, ఈ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు. లేదా నా దగ్గర ఇంకొక బ్లౌజ్ ఉంది బెనారస్ బ్లౌజు, ఇది లైట్ పీచ్ కలర్లో ఉంటుంది. సో ఈ 2 బ్లౌజుల్లో ఏదైనా వాడుకోవచ్చు. సో మన ఓల్డ్ శారీస్ని న్యూ లుక్తో కొత్త బ్లౌజులు పెట్టి యూస్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ శారీకి నేను లేటెస్ట్గా ఇంకొక బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది వచ్చి లేటెస్ట్ కలంకారీ డిజైన్ టిష్యూ బ్లౌజ్ అనమాట. దీంట్లో ఆల్రెడీ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో అందుకని నేను ఈ శారీకి పేరప్ చేశాను. ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ అనమాట, లేటెస్ట్గా ఉంటుంది. సో మన ఓల్డ్ శారీస్కి ఇట్లా కొత్త బ్లౌజులు కుట్టించుకొని టెంపుల్స్కి కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వెళ్ళొచ్చు. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఏమన్నా కావాలంటే, ఇట్లా ఓల్డ్వి ఎట్లా న్యూ లుక్ తెచ్చుకోవడం కోసం ఏమన్నా కావాలంటే నేను వేరే వీడియోలు కూడా చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.